పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు విష్ణుమూర్తికి పరమశివుడికి ఎంతో ప్రీతి అయిన బ్రహ్మకమలం గురించి తెలుసుకుందాము. ఈ బ్రహ్మకమలాన్నే శ్వేతకమలం అని కూడా అంటారు. లోటస్ ఆఫ్ గాడ్, కింగ్ ఆఫ్ ద హిమాలయన్ ఫ్లవర్స్. విష్ణుమూర్తికి పరమశివుడికి ఎంతో ఇష్టమైన ఈ బ్రహ్మకమలము హిమాలయాల్లో మాత్రమే కనిపించే అరుదైన పుష్పము. కేదార్నాథ్, బదరీనాథ్, కైలాస పర్వతంలో మాత్రమే కనిపించే అరుదైన పుష్పము ఈ బ్రహ్మకమలము. బ్రహ్మకమలము అరుదైన హిమాలయ జాతికి చెందిన పుష్పము. ఏడాదికి ఒకసారి హిమాలయాల్లో మాత్రమే కనిపించే అరుదైన పుష్పము ఈ బ్రహ్మకమలము. హిందూ పురాణాల ప్రకారము బ్రహ్మకమలంపై బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. అందువలన ఈ పుష్పాన్ని బ్రహ్మకమలం అని పిలుస్తారు. పరమశివునికి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పము బ్రహ్మకమలము. బ్రహ్మకమలం దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పము. ఇది హిమాలయ పర్వతాలు మరియు ఉత్తరప్రదేశ్, ఉత్తర బర్మా, టిబెట్, నేపాల్, దక్షిణ చైనా దేశాల్లో కనపడుతుంది. హిమగిరులపై, కేదార్నాథ్, బద్రీనాథ్ మందిరాలకు ఇంకా పైన ఉండే కైలాస పర్వతగిరుల పైన, మంచు విరివిగా ఉండే లోయల్లో, హిమాలయాల మంచు కొండల్లో బ్రహ్మకమలాలు విరివిగా విరబూస్తాయి. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అరుదుగా ఈ పుష్పం కనిపిస్తుంది. ఎటు చూసినా ముత్యంలా మంచు కప్పి ఉండే ఆ హిమాలయ ప్రాంతంలో చాలా లోయలు ఉంటాయి. ఆ లోయల్లో పూచే బ్రహ్మకమలాలు చాలా అపురూపము. సాధారణంగా ఈ పువ్వు 2 ఏళ్లకు ఒకసారి పూస్తుంది. బ్రహ్మకమలం మే నెలలో వికసిస్తుంది. సంవత్సరంలో కేవలం ఒకే ఒక్క రాత్రివేళ మాత్రము పూర్తిగా వికసించే ఈ పుష్పము ఆ మరునాడే వాడిపోతుంది. శ్రావణ, భాద్రపద మాసాల్లో వీటిని కోసుకువస్తూ ఉంటారు. ఈ పువ్వును శ్వేతకమలం అని కూడా పిలుస్తారు. ఈ పుష్పం వికసించిన కొద్దీ గంటలు మాత్రమే తన అందాలతో కవ్విస్తూ తిరిగి ముడుచుకుపోతుంది. ఈ పువ్వులో సృష్టికి మూలమైన బ్రహ్మదేవుడు ఆసీనులై ఉండటం చేత బ్రహ్మకమలం అని పిలుస్తారు. అదేవిధంగా శివుడికి ఎంతో ప్రీతికరమైన పుష్పంగా అభివర్ణిస్తారు. సూర్యోదయంతో వికసించేది తామర పుష్పము. అయితే చంద్రోదయంతో వికసించే సద్గుణం కలిగి ఉంటుంది ఈ బ్రహ్మకమలము. హిమాలయ పర్వత శ్రేణులు, ఉత్తర భారతదేశంలోని ఆయా రాష్ట్రాలు, టిబెట్టు, దక్షిణ చైనా ప్రాంతాల్లో కనిపించే బ్రహ్మకమలము దక్షిణాది రాష్ట్రాల్లో రాత్రి సమయంలో మాత్రమే మొగ్గదశ నుండి పువ్వుగా మారుతుంది. ఏడాదిలో కేవలం కార్తీక మాసం, మార్గశిరము అంటే నవంబరు, డిసెంబర్ నెలల్లో మాత్రమే బ్రహ్మకమలము తేజస్సుతో కనిపిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసము. సంవత్సరానికి ఒక మారు పూసే ఈ పూలు ఎంతో శ్రేష్టమైనవి. పురాణ గాథల ప్రకారము ఈ పువ్వుపై నిత్యము బ్రహ్మదేవుడు ఉంటారట. వర్ష ఋతువులో జూలై, ఆగస్టు మధ్యకాలంలో పౌర్ణమి నాడు అర్ధరాత్రి సమయంలో పూస్తుందిట. ఈ పువ్వు 2 గంటలలోనే వాడిపోతుందిట. పువ్వు వికసించే సమయంలో ఒక మత్తైన పరిమళం చుట్టుప్రక్కల వ్యాపిస్తుంది. ఈ మొక్క పై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందుతాయి. ఆయుర్వేదం ప్రకారము ఈ మొక్కను కాళ్ళు, చేతులు, పక్షవాతానికి మరియు మెదడు సంబంధిత వ్యాధులకు వాడతారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బ్రహ్మకమలము ఆకులు, వేళ్ళు ఎండబెట్టి పొడిగా చేసి 200 గ్రాముల పొడిని దేవదారు 20 లీటర్ల నూనెలో కలిపి గుజ్జుగా చేసి విరిగిన ఎముకల భాగాల మీద పూస్తారు. మధ్య హిమాలయాల్లో భోటియా తెగవారు తలనొప్పి, మానసిక సమస్యలకు బ్రహ్మకమల విత్తనాల నుండి తీసిన నూనెను తలకు రాసుకుంటారు. మూత్ర సంబంధిత సమస్యలకు బ్రహ్మకమల పువ్వులను మిశ్రమంతో కలిపి వండి సేవిస్తారు. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ బ్రహ్మకమలము శివునికి, విష్ణుమూర్తికి ఎంతో విశేషంగా ఈ బ్రహ్మకమలాలతో బదరీనాథ్, కేదార్నాథ్లలో స్వామివార్లను విశేషంగా అర్చిస్తారు. ఈ బ్రహ్మకమలాలతోటి మనకు ఇప్పుడు ఈ బ్రహ్మకమలము మొక్కలు
అక్కడక్కడ దొరుకుతూనే ఉన్నాయి. అందరూ ఇళ్లల్లో కూడా ఈ బ్రహ్మకమలాన్ని పెంచుకుంటున్నారు. ఆకుల ద్వారానే ఈ బ్రహ్మకమలాలు కూడా రూపాంతరం చెంది వస్తాయి కాబట్టి ఈ మధ్య అందరి ఇళ్లల్లో నర్సరీలలో వెళ్ళి తెచ్చుకుంటున్నారు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.